అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈ రోజు పంచాంగము జూలై 9 గురువారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలు కూడా శాశ్వతం కావు. ఆశని వదలకుండా ఉంటే వెలుగు నీ జీవితాన్ని చేరుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 9, 2026 వారం గురువారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, నిజజ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయం 5 గంటల 52 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 50 నిమిషములకు, చంద్రోదయం 12 గంటల 31 నిమిషంకు, చంద్రాస్త సమయము 1 గంట 41 నిమిషంకు. ఈ రోజు తిథి నవమి, జూలై 8 మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం నుంచి ప్రారంభమయ్యి జూలై 9 ఉదయం 10 గంటల 38 నిమిషముల వరకు నవమి ఉంటుంది. తదుపరి దశమి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం అశ్విని, జూలై 8 సాయంత్రం 4 గంటల నుంచి జూలై 9 మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషముల వరకు అశ్విని ఉంటుంది. తదుపరి భరణి ప్రారంభమవుతుంది. ఈ రోజు రాశి మేషరాశి. ఈ రోజు జన్మించిన వారందరూ మేషరాశి కిందకి వస్తారు. యోగం వచ్చేసి సుకర్మ, జూలై 8 మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషముల నుంచి జూలై 9 ఉదయం 10 గంటల 11 నిమిషముల వరకు సుకర్మ ఉంటుంది. తదుపరి ధృతి ప్రారంభమవుతుంది. కరణం గరిజ, జూలై 9 ఉదయం 10 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి వనిజ, జూలై 9 రాత్రి 9 గంటల 32 నిమిషముల వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జం ఉదయం 11 గంటల 6 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. మరలా రాత్రి 11 గంటల 52 నిమిషముల నుంచి రాత్రి 1 గంట 21 నిమిషం వరకు వర్జ వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం కూడా 2 పర్యాయములుగా ఉన్నది. ఉదయం 10 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 3 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషముల వరకు. యమగండం ఉదయం 5 గంటల 52 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 29 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 9 గంటల 6 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 44 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 16 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 4 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 34 నిమిషముల వరకు. గోధూళి ముహూర్తము సాయంత్రం 6 గంటల 54 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 15 నిమిషముల వరకు. విజయ ముహూర్తం 2 గంటల 33 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అశోక సుందరి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, సహదేవుడి శంఖం పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే చెప్పుకోదగ్గ పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగ ప్రకారం ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, ఉపనయనం చేసుకోవటానికి, నామకరణం చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికైతే శుభముహూర్తంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 9వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 9 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు.
సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.